దేవప్రసాద్ గారు, మనం చూసాం నిన్న మీట్ ద బేస్ కార్యక్రమంలో కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు, కీలకమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ నేల భూమిపుత్రుల జాగీరే, తెలంగాణ నేల అనేది భూమిపుత్రుల జాగీరే అని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు కుండ బద్దలు కొట్టి స్పష్టం చేసిన అంశం కనిపిస్తోంది. ఆషామాషిగా ఏర్పడిన రాష్ట్రం కాదు. ఈ రాష్ట్ర ఏర్పాటులో ఎన్నో త్యాగాలు ఉన్నాయి, ఎన్నో రకాల ఉద్యమాలు ఉన్నాయి, యుద్ధాలు ఉన్నాయి. త్యాగాలు, పోరాటాలు మాకు కొత్త కాదు. ఎవరో మాకు దేశభక్తి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసిన అంశం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా 90 స్థానాలకు పైగా బీఆర్ఎస్ గెలుస్తుందనే విషయం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది కేటీఆర్ గారు చేసిన నిన్న కీలకమైన వ్యాఖ్యలు? రాజు గారు, గుడ్ మార్నింగ్. వీక్షకులకు శుభోదయం. అంటే ప్రధానంగా నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇటీవల తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు, ఆ పరిణామాల వల్ల తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద దుర్భాషలాడుతూ తెలంగాణ ప్రజల వీరోచిత పోరాటాన్ని, అసమాన త్యాగాల్ని, తెలంగాణ గడ్డను అవమానించే విధంగా మరి మాట్లాడినటువంటి విషయం మీద నిన్న కేటీఆర్ గారు చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని గౌరవించినటువంటి వారు, తెలంగాణ ప్రజల పట్ల సోయి లేని వాళ్ళు, నిబద్ధత లేని వాళ్ళు, ఈ ప్రాంతం మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వివరించారు. అట్లాగే రెండవది, ఇవాళ ప్రాంతీయ సంబంధించినటువంటి ఆకాంక్షల్ని ఇది ఉగ్రవాదులతో పోల్చడం అనేటువంటిది ఎంత దుర్మార్గం రాజు గారు. అంటే ఈ దేశంలో అనేక ప్రాంతీయ ఆకాంక్షలు అంటేనే జాతీయవాదానికి మరో పేరు. జాతీయవాదం అంటే ఏంటి? అందరం కలిసిమెలిసి ఉండాలి, అందరం కలిస్తేనే జాతీయం. అన్ని ప్రాంతాలు కలిసి అన్ని భావాల్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకొని వాటిని ఆవిష్కరిస్తేనే జాతీయవాదం. మీరు మిగతా భావాల్ని విసిరేసి తమ భావాలే ప్రధానమని జెండా ఎగిరేస్తే అది ఉగ్రవాదం అవుతుంది. కానీ ఇలా ప్రాంతీయవాదం కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి కూడా ప్రాంతీయ ఆకాంక్షల్ని ఆవిష్కరించింది తప్ప ఎన్నడూ జాతీయవాదాన్ని, మా తెలంగాణ ఉద్యమానికి ప్రధానమైనటువంటి ఆరాధ్యులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగ నిపుణులు. ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రావడానికి కారణమైనటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధన తీసుకొని పోయినాం. రెండవది, ఉద్యమం అంతా కూడా భారత స్వాతంత్రోద్యమం వెలుగులో ఆనాటి స్ఫూర్తితో జరిగింది. ఎందుకంటే గాంధీ నిర్వహించినటువంటి సహాయ నిరాకరణ కావచ్చు, లేకుంటే మిగతా ఉద్యమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా జరిగినాయి అంటే ఒక జాతీయ వాదానికి సంబంధించినటువంటి అనేక ఉద్యమాల వెలుగులో ఇలా ప్రాంతీయ ఆకాంక్షల్ని ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేసినాం. కాబట్టి ఇలా ప్రాంతీయ ఆకాంక్షల్ని ఉగ్రవాదులుగా అని చెప్పడం అనేటువంటిది ఇది పూర్తిగా దుర్మార్గం. అందుకే కేటీఆర్ గారు నిన్న మాకెవ్వరు పాఠాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు జాతీయవాదానికి సంబంధించి. ఎందుకంటే మా ప్రాంతీయ ఆకాంక్షలే జాతీయవాదానికి వన్నెదేస్తాయి తప్ప ఎక్కడ కూడా డ్యామేజ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వారు వివరించినటువంటి నేపథ్యాన్ని చూశారు. అట్లాగే అనేక అంశాల మీద వారు నిన్న అనేక విషయాల మీద స్పందించారు. ఇలా 12 ఏళ్ళు ఒక పుష్కర కాలం గడిచింది. 30 నెలల్లో 30 దాడి జరుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి కాలంలో గత 9.5 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో ఎన్నడూ తెలంగాణ అస్తిత్వం మీద దాడి కానీ తెలంగాణకు సంబంధించినటువంటి విషయాల మీద ఎన్నడూ ఎందుకు ఎవరు కూడా నోరు తెరవనటువంటి పరిస్థితి ఉండే. ఎందుకు ఈ 2.5 సంవత్సరాల్లో అంటే ఇక్కడ ఒక గేట్వే ఓపెన్ అయింది. ఇవాళ ఆంధ్రాకు సంబంధించినటువంటి ఆనాడు తెలంగాణను వ్యతిరేకించినటువంటి, తెలంగాణ ప్రాంతీయ ఆకాంక్షలను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, తెలంగాణ అభివృద్ధిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, తెలంగాణ మా జాగిరని వాళ్ళే డిక్లేర్ చేసుకొని తెలంగాణ ప్రజల మీద ఆధిపత్యాన్ని చెలాయించేటువంటి వాళ్ళకు ఒక డోర్ ఓపెన్ చేసి పెట్టారు. కాబట్టి ఈ దుర్గతి ఏర్పడ్డది అనేటువంటి విషయం ఇలా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా మొన్న మోదీ గారు హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ఆ రోజే దీనికి అంకురార్పణ మొదలైంది. ఎందుకంటే ఇవాళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే నిన్న కేటీఆర్ గారు చెప్పినట్టు 100కి 90 పైగా ఇవాళ సీట్లు కేసీఆర్ పాలన కావాలనేటువంటి దాంతో మొదలవుతా ఉంది. కాబట్టి ఎట్టకేలకు బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతా ఉంది. మళ్ళీ తెలంగాణకు సంబంధించినటువంటి భూమిపుత్రుల ఇక్కడ సుపరిపాలన రాబోతున్నది అనేటువంటి దాన్ని గుర్తుంచుకొని దాని మీద ఆధిపత్యం చెలాయించడానికి ఇవాళ ఒక కుట్రపూరితమైనటువంటి ఒక కాన్స్పిరసీ జరుగుతూ ఉంది. ఆ కాన్స్పిరసీలో భాగమే మోదీ గారు పవన్ ఇంటికి పోవడం, ఆయన పలకరించడం, ఇంకో చంద్రబాబు నాయుడు ఇంటికి పోవడం. ఈ పోయినంత తర్వాత ఆయన కలిసి ఇవాళ తెలంగాణలో మళ్ళీ ఒక చిచ్చు రగల్చేటువంటి ప్రయత్నం చేశారు. పవన్ ఇదే జనసేన
350 వార్డులో పోటీ చేసినటువంటి విషయాన్ని కేటీఆర్ గారు వివరించారు. ఎమ్మెల్యే సీట్లలో 8 అసెంబ్లీలో పోటీ చేసిండ్రు. గతంలో పోటీ చేశారు. ఎన్నడూ ఎవరినైనా ఒక జనసేన కార్యకర్తని ఎవరైనా గిచ్చిండా, తన్నిండా, కొట్టిండా? ఎందుకు? రాజ్యాంగంలో అన్ని రాజకీయ పార్టీలకు పోటీ చేసేటువంటి హక్కు ఉంటుంది. దాన్ని వాడుకొని తెలంగాణ ప్రజల ఆశీస్సులు తీసుకోవడంలో తప్పలేదు. కానీ ఓటు అడిగే ముందు ఒక నైతిక హక్కు అనేటువంటి విషయం కూడా గమనంలోకి ఉంచుకోవాలి. ప్రజల పట్ల మీరు తెలంగాణ విభజనకు సంబంధించి మీరు 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 మళ్ళీ అది రిపీట్ చేస్తూ ఉన్నారు. సహజంగానే ఉద్యమాలు జరిగినప్పుడు 2 ప్రాంతాల మధ్య భావోద్వేగాలు ఉంటాయి. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు హైదరాబాద్ మీద ప్రేమతోనో లేకుంటే హైదరాబాద్ ఆధిపత్యంతోనో వ్యతిరేకించినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆనాడు ఉన్నటువంటి ఒక భావోద్వేగం తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని. కానీ ఇవాళ ఆ భావోద్వేగమే విడిపోయిన తర్వాత కూడా ఉంటుంది. అదే విషయం కక్కడం, విద్వేషం మళ్ళీ రగులుస్తాం కలిసినాక. అసలు 9.5 ఈ 10 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రంగా క్యాపిటల్గా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏ ప్రాంత ప్రజలనైనా ఎక్కడైనా చిన్న డ్యామేజ్ జరిగినటువంటి అవకాశాలు. వాళ్ళందరినీ గెస్ట్లుగా చూసుకోవాలి, మనకంటే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు అన్ని ప్రాంతాల ఒక మినీ ఇండియా ఉన్నటువంటి హైదరాబాద్ను అద్భుతమైనటువంటి అభివృద్ధి కోసం చేసినటువంటి సందర్భాన్ని చూసాం. కానీ ఇవాళ మొత్తంగా కూడా ఈ పేరు మీద ఇవాళ మళ్ళీ గద్దలు వాలినట్టు తెలంగాణ చుట్టూ ఇవాళ హైదరాబాద్ మీద, మొత్తం తెలంగాణ మీద ఆధిపత్యం కోసం ఇవాళ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ సహించదు. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఎక్కడ ఏ చిన్న గాయమైనా ఆ గాయాన్ని డెఫినెట్గా మార్చడానికి మేము ముందు ఉంటాము. ఆ గాయం చేసినటువంటి వాళ్ళ వెంటబడతాం, తరుముతాం అనేటువంటి విషయాన్ని నిన్న కేటీఆర్ గారు అనేక విషయాలు, అంటే రాబోయే ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, భవిష్యత్తులో చేసినటువంటి పరిణామాలు, కేసీఆర్ గారి ఉద్యమ చరిత్ర, మొత్తం తెలంగాణ అభివృద్ధి చేయడానికి 9.5 ఏళ్లలో పడినటువంటి అభివృద్ధి, అనేక అంశాలు వారు ఆవిష్కరించారు. ఇది నిజంగా ఒక రకంగా చూస్తే గత పరిపాలనకు సంబంధించినటువంటి ఒక మొత్తం సమీక్ష, భవిష్యత్తు పరిపాలనకు సంబంధించినటువంటి ఒక ఆశావాదం. ఈ 2 లైన్లు మనం కేటీఆర్ గారి ప్రెస్ మీట్లో మనం చాలా స్పష్టంగా కనబడింది. చాలా విశ్వాసంతో తెలంగాణ ప్రజలు ఇవాళ ఏం ఆలోచిస్తున్నారు, భవిష్యత్తులో ఏం ఆలోచిస్తారు అనేటువంటి విషయాన్ని వారు ఆవిష్కరించినటువంటి విషయాన్ని స్పష్టం చేస్తారు. చాలా కీలకమైన అంశాలు మనం చూస్తా ఉన్నాం. దేవిప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో పాటు 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని, అలాగే రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ రకమైన పంథాతో బీఆర్ఎస్ పార్టీ ముందడుగు వేస్తుంది, తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ఏ రకంగా చర్యలు తీసుకుంటుందనే అంశాన్ని కూడా నిన్న మీట్ ది బెస్ట్ కార్యక్రమంలో కేటీఆర్ గారు అద్భుతంగా ఆవిష్కరించిన అంశాన్ని దేవిప్రసాద్ గారు స్పష్టంగా చెప్తున్న విషయాలు మనం చూస్తున్నాం.